ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ విధంగా దేవుడు మనకిచ్చిన ఈ సదావకాశ సద్వినియోగం చేసుకున్నట్టుకు ఆయన కృప ద్వారా మనము పరిశుద్ధాత్మ చేత మనము సద్వినియోగం చేసుకునే అనుగ్రహము దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరొక ఆదివారం మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. అదని బట్టి దేవునికి వందన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా ఈరోజు ఎట్ ఏ టైం 3 ప్రాంతాల్లో, జగిత్యాల నుంచి వెళ్ళి హైదరాబాద్లో, వరంగల్లో సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా ఇలాగ పరిచయం చేయటకు దేవుడు నాకు ఇచ్చిన ఆయన కృప ద్వారా దేవునికి మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనమందరం రండి, వాక్యానికి సిద్ధపడదాం. దేవుడు అందరినీ దీవించునుగాక. ముందుగా దేవదేవునికి వందనాలు. క్రీస్తు నామంలో తండ్రి దేవునికి, అలాగనే కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసు నామంలో 2 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు గనక ఫరో మిమ్ములను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల 34 చదవండి. మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను ఆ పశువులు గల వారై ఉన్నారని, పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తల్లి, నీకు వందనాలు, స్తోత్రము నాయన. అదిగో ప్రభువా, క్షేమముగా నన్ను, అలాగనే ఇక ప్రభు జాయిని నడిపించలేక వద్దన కుమారుడైన జాయిని, అలాగనే ప్రభు ఈరోజు జగిత్యాల్లో ప్రభు ఈ ఉదయకాలంలో ఈ విధంగా పరిచయం చేయటకు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి వందనాలు. స్థానిక బిడ్డలందరూ ఎంతమంది అయితే అవైలబుల్ ఉన్నారో వాళ్ళందరూ నడిపించలేకే వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా నడిపించుమయ్యా. నీ ప్రేమ చేత, నీ ప్రేరేపణ చేత ప్రభు, నీ ప్రేమలో నీ ప్రేరేపణ చేత అందరూ నడిపించబడి సహాయం చేయండి. అలానే హైదరాబాద్లో కూడా నడిపించలేకే వందనాలు ప్రభు. స్తోత్రము తండ్రి. ఇంకా ప్రభు చెదరమొదరుగా ఇంకా లేట్ అయిన వాళ్ళు ఇంకా వేగరపరిచి వాళ్ళని తోడుకొని అయ్యా నీ పాసలు నడిపిస్తామని నమ్ముచున్నానయ్యా. అలానే వరంగల్లో కూడా ప్రభు స్తోత్రము తండ్రి, అక్కడ కూడా నడిపిస్తులకేమన్నా నీ కృప నిరంతరముడుగాక ప్రభు. వరంగల్లో ప్రభు శ్రావణ్ బాబు, అలాగనే హైదరాబాద్లో ప్రభు సన్ని ప్రభు అయ్యా ఇదిగో ప్రభు వారి ఆధ్వర్యం నడిపించబడుచుండగా అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని అభిషేకించి ప్రభు వారు కూడా ప్రభు నీ సేవకునికి అభిషేకంతో ఏకీభవించే విధంగా వాళ్ళకు అభిషేకంతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నిరంతరముడుగాక. ముందుగా ఈ పరిచయం చేయటకు ప్రభు నీ సేవకుడికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. అయితే ప్రభు నీవు సహాయం లేనిది, నీ అనుగ్రహము లేనిది, నీ అభిషేకం లేనిది నీ సేవకుడు ఏది చేయాలనయ్యా. తన అదిగో ప్రభు నా మాట నాకే విలువ ఉండదయ్యా ప్రభు. స్తోత్రము తండ్రి. మిగతా వాళ్ళకి ఎలా విలువ ఉంటుందయ్యా, నీ స్వరము ద్వారా మాకు ప్రభు విలువ కలిగిన జీవితము అనుగ్రహింపబడటానికి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ముందుగా నీ సేవకుని రక్తం ద్వారా పరిశుద్ధపరచము. గడిచిన వారమంతా నీ రెక్కల కింద సజీవులుగా ఉంచడానికే వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ అభిషేకం ద్వారా నాతో, మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు కూడా ప్రభు నీ రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధపరచబడే విధంగా నీ వాక్యం ద్వారా సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మక అందరికీ ఒప్పుకునే విధంగా వారి శరీరం ప్రాణమాత్మనికి అప్పచెప్తున్నప్పుడు ప్రతి ఒక్క దుష్ట కార్యము తొలగిపోయే విధంగా, నీ కార్యములు స్థిరపరచబడే విధంగా నువ్వు గొప్పగా సంధించమని, మాట్లాడమని, అందరిలో నీ కార్యము జరుగైనట్లుగా ప్రభావితం చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు దీక్షుడిగాక. వన్స్ అగైన్ సే ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సముఖములో చేరిన ఈ అనుగ్రహాన్ని బట్టి, అనుగ్రహం అంటే ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లించిన వారమై ఉన్నాం.
ప్రతి ఆదివారము ప్రభు సముఖములో ఏ సమయములో మనకు దేవుడు ఇచ్చిన ఆ ఫెలోషిప్, ఆ సహవాసము ఆపేక్షతో రావాలి. ఎలాగ రావాలి? అపేక్షతో రావాలి, ఆసక్తితో రావాలి, మహద్భాగ్యంగా రావాలి, విశ్వాసంతో రావాలి, ప్రేమతో రావాలి. అలాంటి మనసు ఉన్న వారికి తప్పక దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆసక్తితో రావాలి, ప్రేమతో రావాలి. క్రీస్తు మీద ప్రేమ సేమ్ విశ్వాసముతో రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో పెద్దవాళ్ళు ఏదో బలవంతంగా తీసుకొస్తే హృదయము దేవుడు చూస్తాడు. హృదయపూర్వకంగా రాని వాళ్ళను దేవుడు ఎలా సంధిస్తాడు? దేవుడికి హృదయం కావాలి. దీనికి ఏం కావాలి చెప్పండి? హృదయం లేనటువంటి, మనసు లేనటువంటి, ఆత్మ లేనటువంటి మనుషులు వస్తే దేవుడు ఎలా చేస్తాడు? భౌతికమైన ఆశీర్వాదం అది ఎప్పటికీ మనకు స్థిరంగా నిలబెట్టదు. తాత్కాలికం అంటే ఇన్స్టంట్ సొల్యూషన్ అన్నమాట శరీర ఆశీర్వాదాలు. బట్ ఆత్మీయ ఆశీర్వాదాలు శాశ్వతమైన అనుగ్రహము, శాశ్వతమైన ఆశీర్వాదములు నిత్య జీవములో తలపరచబడతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఆదివారం వస్తున్నాం. సరే, వాక్యానికి ఫోకస్ చేద్దాం. ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనములో ఏముంది? గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆదికాండం 46వ అధ్యాయములో ఉన్న ఈ సంభవము యోసేపు కాలము నెరవేర్చబడ్డది. అంటే క్రీస్తు పూర్వము దాదాపుగా 18వ శతాబ్దం. క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దం చెప్పండి? 18-17 మధ్యలో ఉన్న మరి ఈ సంఘటన ఇంచుమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనకు తెలుసు, గత కొన్ని వారాల నుంచి యోసేపు గురించి మనం తెలుసుకుంటున్నాం. తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు కుమారులు అనగా యోసేపు అన్నదమ్ముల గురించి తెలుసుకుంటున్నాం. అయితే దాంట్లో అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ మన ఆత్మీయతను స్థిరపరచబడే విధంగా, బలపరచబడే విధంగా, ముఖ్యంగా పరిశుద్ధపరచబడేటకు వాక్యం వింటున్నాం. అయితే ఈరోజు కూడా అదే కోణంగా మనం వింటున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, హెబ్రోన్ అంటే అబ్రహాము యొక్క సంతతిని హెబ్రోన్ అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే హెబ్రోన్ అన్నా, యూదులన్నా, ఇజ్రాయెల్ అయినా అందరూ అబ్రహాం సంతతిలోకే వస్తారు. అయితే ఈ పశువుల కాపరి హెబ్రోన్లో ఉంటారు. అంటే అబ్రహాము యొక్క దేవుడు, అబ్రహామును ఎన్నుకున్నటువంటి దేవుడు అతనికి ప్రధానమైన వృత్తి ఏం చేసే తెలుసా? పశువుల కాపరిగా దేవుడు అతనికి కటాక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఈ ఫరో దగ్గరికి వచ్చేటప్పుడు తన అన్నదమ్ములు, తన యొక్క తండ్రి కుమారులు, అన్నదమ్ములు ఈ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? కరువు కాలంలో వచ్చారు. చాలా భయంకరమైన కరువు. బై చాలా సూపర్ ఎలినో బాగా జరుగుతుంది, బాగా మస్తు ప్రభావం కనబడుతుందని పదే మరి న్యూస్లో కనబడుతుంది. మనం దానికి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే పరోక్షంగా కరువు కాటకాలతో ఈ ప్రాంతము, అంటే మన భారతదేశం కానీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరి భయంకరమైనటువంటి మరి వర్షలేమిని బట్టి ఋతుపవనాలను బలహీనపరిచేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మబ్బు ఉన్నట్టే ఉంటుంది కానీ వర్షాలు
శాతం చాలా తగ్గిపోతాయి. సో మరి భూగర్భం జలాలన్నీ ఎండకపోతాయి. దినాన నేను నైట్లో వచ్చేటప్పుడు ఇంట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి కిరాయి ఉన్న వాళ్ళు ఫోన్ చేసి, సార్ బోరు చిన్నగా పోస్తుంది, ప్లస్ వారానికి 2 సార్లు వచ్చేటువంటి మంజీరా వాటర్ కూడా సరిపోతలేవని ఏదో ఒక ఫిర్యాదు అంటే చెప్పినప్పుడు ఉంది. అప్పుడే వచ్చేసింది అది. సో ఈ వర్షాలేమిని బట్టి రానున్న 2027లో ఆ ఎండాకాలం ప్రచండంగా ఉంటుందట. సో కొంచెం ముందే హెచ్చరిక ఎందుకు చేయడము అంటే మనము దానికి సిద్ధపడటం, భౌతికంగా మానసికంగా మనము సిద్ధపడాలి. దేవుని బిడ్డలు ఏమైతే ఆత్మీయంగా సిద్ధపడాలి, దాన్ని ఎదుర్కొన్నట్టుకు సంసిద్ధులుగా ఉండాలి. ఏం లేదు, మనం చేసేది ఏం లేదు, దేవుని కటాక్షం పొందకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. అదే మనకు విశ్వాసం, అదే మనకు నమ్మకం కదా. ఎంతైనా దేవుడు నమ్మదగిన దేవుడు. తన భక్తుల పట్ల కటాక్షము చూపువాడు, దీర్ఘశాంతమంతుడు, మనకు దీర్ఘాయుషును అనుగ్రహించువాడు, దీర్ఘాయువును మనల్ని అద్భుతంగా సంరక్షించువాడు. సో ఆయనకి వేరుగా ఏది జరిగినది అంతా ఆయన నుండే జరుగును కనుక ఏదైనా మార్చగలుగుతాడు. ఎస్, తన భక్తులకు అనుకూలంగా చేయగలుగుతాడు కనుక అదే విశ్వాసంతో నడిపించబడాలి. చూడండి, ఇంత కరువు కాలంలో ప్రపంచమంతా అలమటించుతున్నప్పుడు యోసేపు ద్వారా ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసిన దేవుడు, ఓ పరిష్కారం ఏర్పాటు చేశాడు. ఐగుప్తుల్లో రానున్నటువంటి కరువును దాన్ని అరికట్టడానికి ఇదిగో ముందే 7 సంవత్సరాలు బహుగా దిగుబడి చేయాలి, అంటే బహుగా వ్యవసాయం చేయాలి, పంట బాగా పండించి రాసులుగా కుప్పలుగా మనము ధాన్యము నిల్వ చేసుకోవాలి. ఎంత గొప్ప పరిష్కారం చెప్పండి. దానికి మించిన తలదన్నే విధంగా కరువు వస్తుంది చూడు. ఆ కరువులో ఈ ధాన్యము ఎవరికైతే నీడి ఉందో, ఎవరికైతే రిక్వైర్ ఉందో, ఎవరికైతే ఆహారము కావాలో వారు వలస వచ్చి ఈ ధాన్యము రూకలిచ్చి డబ్బులిచ్చి పొందుకోవాలి అని దేవుడు యోసేపు దేవుని భక్తుడు కనుక ఆ భక్తుని ద్వారా ఇలాంటి జ్ఞానం ఇచ్చాడు. భక్తులకు ఇలాంటి జ్ఞానం ఇస్తాడు, భక్తుడికి ఇలాంటి భక్తి ఇస్తాడు, ఇలాంటి విశ్వాసం ఇస్తాడు. ఇలాంటి సమర్పణ కలిగి ఉంటే అద్భుతంగా చేస్తాడు. ఆనాడు యోసేపు కాలములో ఆ యొక్క భయంకరమైన కరువు రావటానికి ఇదిగో ప్రపంచమంతా అప్పుడేమో ఫరోకి వచ్చింది కళ, ఇప్పుడేమో శాస్త్రజ్ఞుల రూపంలో ప్రముఖులకు వస్తుంది. అమెరికా శాస్త్రజ్ఞులకు, వాతావరణ శాస్త్రజ్ఞులకు పదే హెచ్చరిక. అదే ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిక చేస్తుంది, UN. తర్వాత అది భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది. ప్రతి స్టేట్కు అప్రమత్తం ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ఈ వర్షాకాలం లేమిని బట్టి తక్కువ నీరుతో పండించేటువంటి పంటలు వేయండి. వరి ఎక్కువగా నీళ్ళు తాగుతుంది, అది ఇప్పుడు కష్టం. కాబట్టి తక్కువ నీళ్ళు తాగేటువంటి పంటలు పండించండి. ఈ ఎలినోవా, సూపర్ ఎలినోవా అంటే మామూలు ఎలినోవా వస్తుంది, కానీ దానికి తలదన్నే విధంగా సూపర్ ఎలినోవా ఫస్ట్ ఓషన్లో బాగా వేడి వస్తుంది. ఆ వేడిని బట్టి ఉపరితల మేఘావృతముగా అంటే ఆ వ్యాపరేషన్ పోయి ఆవిరిపోయి మేఘముగా వచ్చి ఆయా ప్రాంతంలో మనకు వర్షాలు వస్తాయి. ఏషియా, మిడిల్ ఈస్ట్ అంటే దక్షిణ భారతదేశానికి, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇప్పుడు చురుగ్గా ఋతుపవనాల దీని మీద వచ్చేసి వర్షాలు మంచిగా పడతాయి, మెండుగా దండిగా. కానీ ఆ వెంటనే కింద నుంచి లేని చేపలు చక్కగా ఆహారముతో చక్కగా జలకాలాడుతున్నాయి కదా, చల్లటి వాతావరణం. ఆ చల్లటి నీరు వెంటనే పైకి వచ్చి ఈ చల్లదనాన్ని బట్టి ఆ వేడిని తొందరగా బలహీనం చేసి ఆ వేడి వ్యాపరేషన్ అంటే ఆవిరిగా వచ్చేటువంటి ఆ మేఘలో ఫామ్గా అయినప్పుడు అది బలహీనమైపోతుంది అనమాట. వెంటనే చల్లటి వచ్చినప్పుడు
వర్షము మబ్బులు వచ్చినట్టు వచ్చి కథం ఈ వాతావరణము మళ్ళీ వెంటనే వేడి వాతావరణంతో పాటు చల్లటి వాతావరణము ఈ బలహీనం చేస్తుంది ఈ ఋతుపవనం. కాబట్టి వర్షం వచ్చినట్టు వస్తుందామా అన్నట్టుగా ఉంటుంది, కానీ భ్రమింపజేస్తుంది. కానీ వర్షం లేకుండా ఇప్పుడు చూడు, ఈ నెల అయిపోయింది, ఇంకా 2 రోజులు అయితే అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటికే ఒక నెల వెనకబడ్డది వ్యవసాయం. ఇంకా కొంతమంది చూస్తున్నారు, కొంతమంది మొండి రకాలు ఉంటారు వ్యవసాయదారులు. చాలామంది వాళ్ళకు గవర్నమెంట్ చెప్పింది కానీ శాస్త్రీయ పద్ధతులుగా చెప్పినటువంటి ప్రముఖుల మాటలు వ్యవసాయ నిపుణులు చెప్తే చెవికి ఎక్కించుకోరు. మూఢంగా అట్లనే మాకు వరే ధాన్యం వేయడము మాకు ఇష్టం, వరి ధాన్యం వేయడమే మాకు అదే పండించే మాకు అనుభవం ఉంది అని చెప్పి అదే రొటీన్ పరిస్థితులను బట్టి అనుగుణంగా మార్చుకునే విధంగా ఉండాలి. ఈ కరువు కాలములో ఏ విధంగా దేవుడు జ్ఞానం ఇచ్చిండో యోసేపు ద్వారా అది సమ్మతించుండు ఫరో. కనుక ఈ కళా దర్శనం యొక్క భావము ఎవరు మా రాజ్యంలో చెప్పలేదు, నువ్వు చెప్పావు కనుక నువ్వే దీనికి అంతటి అధికారంగా ఉండి ఈ కరువును అరికట్టే విధంగా నీ అధికారం ద్వారా నీ దేవుడు ద్వారా మరి బాధ్యత వహించమంటే బాధ్యత వహిస్తున్నాడు. దేవుడే ఇచ్చాడు ఆయనకు ప్రధానమంత్రి పదవి. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలే ఏ పరిస్థితి వచ్చినా అరికట్టడానికి, దాన్ని నివారించడానికి, దాన్ని పరిష్కరించడానికి, దానికి జయించడానికి దేవుని బిడ్డలనే వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు పరలోకమందున్న దేవుడు తన బిడ్డలకు కనెక్షన్ కలిగి ఉన్నాడు. అందుకోసం ఆయనతో కనెక్షన్ కలిగి ఉన్న, ఆయనతో అనుబంధం కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందున్నటువంటి మన ప్రమాదాన్ని హెచ్చరికతో మనకు తెలియజేసినప్పుడు దాని అప్రమత్తం ఉండాలి. మన నిర్లక్ష్యం, దేవుని స్వరం అంటే నిర్లక్ష్యం, దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి మొద్దు నిద్రవాళ్ళు, మబ్బు మందగించేవాళ్ళు, వాళ్ళు సడన్గా అనుకోని రీతిగా పరిస్థితి వాళ్ళకి వ్యతిరేకం అవుతుంది, దాడి జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాడి జరుగుతుంది, నష్టం చాలా. దేవుడు నమ్ముకున్న కష్టాలంటే నువ్వు దేవుని మాట విన్నావా? దేవునితో కనెక్షన్ ఉన్నావా? యోసేపులాగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, అలాగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎస్, కనుక ఈ కాలంలో అక్కడిక్కడ అట్లా ఒక జల్లు మోస్తారు, ఒక నేల తడిచే విధంగానే ఉంటుంది. ఈ నెల రోజులు అదే మనకు. కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా వర్షాలే రాలేదు, ఎందుకంటే ఇది పీఠ భూములు కదా, ఇంకెక్కువ ప్రభావితం తెలంగాణ, కోస్తా ఆంధ్ర కంటే. ఆంధ్ర మొత్తం కోస్తా ఉంది కదా, కోస్తా అంటే సముద్ర తీరం ఉంది కదా, కాబట్టి కాస్తో కూస్తో దానికి కూడా ఎఫెక్ట్ ఎక్కువ. కానీ మనకంటే ఎక్కువ మనకు తెలంగాణ సముద్రం లేదు, మొత్తము మధ్యలో ఉన్నది. మధ్యప్రదేశ్ కింద ఛత్తీస్గఢ్ మన దాకా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్కే ఉన్నది కదా తెలంగాణ. సో చాలా ప్రభావితం పడుతుంది. కాబట్టి ఇది చెప్పి వీళ్ళను భయపెట్టడం కాదు, ఇవి తెలుసుకోవడం వల్ల మనకు ఎదురవుతున్న ఆ భయ ఆందోళన మీద మనకు పరిష్కారం ఉంది, జయం ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ చూడగలుగుతాం దేవుని మాట వింటే. ఆ నమ్మకంతో మనకు సాహసం కలిగి ఉంటే అద్భుతంగా సహాయం చేస్తాడు దేవుడు. మనకు అట్టి అనుగ్రహము కలిగించునుగాక. దేవుని యొక్క సహాయం మనము అనుభవిస్తూగాక. ఆమేన్. ఈ సమయంలో యోసేపు కాలములో ఈ యాకోబు తన తండ్రిని యాకోబు తన అన్నదమ్ములైనటువంటి కుమారులు వస్తున్నారు ఈ కరువును జయించడానికి. ఎంతకాలం? అప్పటికే 2 సార్లు వచ్చారు. సంవత్సరానికి వస్తే ఉంటుందా? భయంకరమైన తాండవిస్తుంది కరువు. ఆ కరువు కాలములో ఇదిగో తండ్రి అయిన యాకోబు తన అన్నదమ్ములు అనగా యోసేపు అన్నదమ్ములు వస్తున్నారు. ఇక్కడ మనకు మంచి నేను రాజుకు అంటే ఫరో నన్ను ప్రధానిగా నియమించాడు,
ప్రపంచమందరికీ ధాన్యం ఇచ్చే విధంగా దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ కరువు పోయేదాకా మనం తలదాచుకోవడానికి మీరందరూ రండి. మరి ఎందుకు అక్కడ ఇబ్బంది పడతారంటే ఆ సహోదరుడి మాట విని వస్తున్నప్పుడు ఒక విషయము, వాళ్ళు పూర్వం నుంచి అబ్రహాము కాలం నుంచి పశువుల కాసే కాపర్లు వీళ్ళు. దీనికి మించిన ఏది పని వాళ్ళకు ఆధారం లేదు. పశువుల కాసేటువంటి గొర్రెలను, మేకలను, గార్ధబొమ్మలను, ఆవులను, ఎద్దులను మేపేవారు అన్నమాట, కాసేవారు. కనుక వీరు వస్తున్నారు. వచ్చి చూడదు, కొంచెం విన్నట్టుగా చూడ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చూస్తే నీ పని పడతాను, పని చేస్తానని చూడకండి, కొంచెం చూడండి, వాక్యం వినే విధంగా చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మీరు అన్నం తిన్నప్పుడు తిన్నట్టుగానే ఉండాలి. పెడతావా పెట్టావా, ఏం పెడుతున్నావు అన్నట్టుగా చూడద్దు. కొంచెం అపేక్షతో ఇంకా కాస్త వేస్తే ఇంకా తింటాను అన్నంతగా ఆకలి కలిగే విషయంగా మనసు కలిగి చూడాలి, దాహం కలిగే విధంగా చూడాలి, ఆసక్తిగా చూడాలి, అపేక్షగా చూడాలి, విశ్వాసంతో ఆతృత కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అయితే వీళ్ళు అబ్రహాము కాలము నుండి పశువుల కాపరి కదా. మరి గొర్రెల కాపరి అంటే, కాపరులు అంటే ఐగుప్తులకు హేయమట. హేయం అంటే ఏంటిది? అసహ్యం, పరమ అసహ్యం అని. హేయం అంటే డిటెస్టబుల్ అని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అంటే చాలా మిక్కిలి అసహ్యం అన్నమాట. అంటే హేయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ హేయమైనటువంటి వృత్తి కలిగి ఉన్నారు వీళ్ళు. అబ్రహాము కాలంలో, తన కుమారుడైనటువంటి ఇస్సాకు కాలంలో, అలానే యాకోబు కాలంలో యాకోబు యొక్క కుమారులైన మరి యోసేపు అన్నదమ్ములు కూడా, సహోదరులు కూడా పశువులు కాసేటువంటి కాపరులు. మరి ఐగుప్తులకు మాత్రం పడదది. వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళతో కూర్చొని భోజనం చేయరు, వాళ్ళతో అసలు అనుబంధం కలిగి ఉండటము వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. వాళ్ళు చీఫ్గా చూస్తారు, హేయమన్నమాట, అసహ్యం. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా కాపరులు అంటే ఐగుప్తులకు హేయమని వాక్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, అంతకుముందు వీళ్ళు వృత్తి పని, వీళ్ళ జీవనాధారం పని అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు యొక్క కుమారులు అనగా యోసేపు అన్నదమ్ములు అందరూ పశువుల కాపరి. ఈ పశువుల కాపరి అంటే ఈ ఐగుప్తుల వాళ్ళకి గిట్టదు, అసహ్యం, హేయం కదా. ఫరో మొదలుకొని ఐగుప్త వాసులకు అందరికీ వాళ్ళతో భోజనం చేయటానికి కూడా ఇష్టపడరు. ఒకనొక సమయంలో ఈ కరువు ప్రారంభంలో యోసేపు అన్నదమ్ములు వచ్చారు. యోసేపు అని తెలియదు వీళ్ళకు, అన్నదమ్ములకు, కానీ యోసేపు గుర్తుపట్టింది. అయితే ఫస్ట్ కొంచెము జలకిచ్చింది వాళ్ళకు. ఆ విషయం మనకు తెలిసిన విషయం, మళ్ళీ దానిలో మళ్ళీ చెప్పదలుచుకోవట్లేను, ఎందుకంటే ఆల్రెడీ పోయిన వారం మనం వాక్యం వింటూనే ఉన్నాం. అయితే అప్పుడు కొన్ని కండిషన్తో మిగతా వాళ్ళందరూ, అంటే ఇంకా చిన్న తమ్ముడు కూడా తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు చిన్న తమ్ముడు కూడా తీసుకొచ్చింది. ఆ చిన్న తమ్ముడు ఇతడే. సో అందరూ ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకు భోజనం ఏర్పాటు చేశాడు. తన పని వాళ్ళ దగ్గర అడిగాడు, అంటే వీళ్ళకు భోజనం ఏర్పాటు చేయమంటే మంచిగా ఆటను కోసి, ఆటను తెలుసా ఏది ఆట ఆడడం, గొర్రెను మేకను కోసారు. ఓకే, కోసి మంచి భోజనం ఏర్పాటు చేస్తే ఈ అన్నదమ్ములకు సపరేట్గా పెడుతున్నారు. ఈ యోసేపుకున్న ఐగుప్త వాసులకేమో సపరేట్.
ఎందుకంటే ఈ భోజనము ఈ పశువుల కాపరితో చేయటకు తగదు, అది హేయమని ఉన్నది వాక్యం. చదవండి 43వ అధ్యాయము 32వ వచనం. అతనికి అంటే యోసేపునకు వారికి అంటే అన్నదమ్ములకు యోసేపుతో భోజనము చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తులకు హేయం అంటే అసహ్యము, చిన్న చూపు. హల్లెలూయా. వారికి ఇష్టం ఉండదు ఆ పశువుల కాపరితో మేము చేస్తామని. కనుక గొర్రెల కాపరి కానీ పశువుల కాపరి కానీ గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయురు. ఐగుప్తులకు హేయులు ఎవరు? హెబ్రీయులు. వాళ్ళ పశువుల కాపరి, వాళ్ళ గొర్రెల కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, దీంట్లో ఒక లెసన్, ఒక పాఠం మనం నేర్చుకోవాల్సిన విధానం. కాపరత్వము ఇది దృష్టాంతంగా లేక పోలికగా సౌరభ్యముగా క్రీస్తుకు చూపిస్తుంది. యెహోవా దేవుడికి, అందుకోసం దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి. ఆయన కాపరిగా ఉంటే నాకు ఏ లోటు, ఏ కొరత, ఏ లోపం ఉండకుండా ఉంటా. ఏ కొరత లేకుండా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఏ డోకా ఉండదు అన్నమాట, ఏ కొరత ఉండదు. సమయోచితంగా అన్నీ తన మహిమ నుండి నేను పొందుకోగలుగుతాను. ఆయన కాపుదల ఉంటే నా జీవిత ధన్యత అన్నట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాడు కదా. ఇది దేవుడికి గొర్రెల కాపరి, ఇది క్రీస్తుకు యెహోవా దేవుడికి సాదృశ్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకమంతటా ఐగుప్తులాగా ఉన్నారు. యేసయ్య కాపరి అంటే ఎవరు నమ్ముతలేరు. యేసయ్య నమ్ముకున్న వారందరిని బట్టి, యేసయ్యను బట్టి యేసయ్యను నమ్ముకున్న వారిని ఈ లోకము ఐగుప్తులాగా అసహించుకుంటుంది కదా, హేయంగా చూస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారి కాపరులు లేకుండా బ్రతకడానికి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకని పశువుల కాపరి అంటే, గొర్రెల కాపరి అంటే వాళ్ళకి చిన్న చూపు, అసహ్యం, హేయం. కాబట్టి దీనిలో ఒక పాఠం ఏం తెలుసా, దేవుడిని అసహించుకునేవాడు వాడు దరిద్రుడు అన్నమాట. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి కాదు ఈ ప్రపంచాలకు లేక యూనివర్సల్లకు ఆయన కాపరి ఉన్నాడు. ఆయన మాట విన్నవారు గొర్రెలుగా ఆయన వెంబడించే వారికి ఆయన గొప్ప క్షేమమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యోహాను సువార్తలో, కొత్త నిబంధనలో యోహాను సువార్తలో 10వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. చదవండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా. గొర్రెలకు ఎవరు మంచి కాపరి చెప్పండి? యేసయ్య, యెహోవా దేవుడు. యేసయ్య పేరిట రాకముందు పైన యెహోవా దేవుడుగా, యెహోవా దూతగా పలు సందర్భంలో తన భక్తులకు దర్శించాడు, తన మహిమ చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపరి, యేసయ్య మనకు కాపరి. ఆయన మంచి కాపరి, ఇలాంటి వ్యక్తి కాదు. మంచి కాపరి ఎప్పుడు కానీ ఏం చేస్తాడు? మైదానము, మంచి పచ్చగా మైదానం దగ్గర తీసుకుపోయి చక్కగా పుష్టిగా ఆ గొర్రెలకు ఆహారము, వాళ్ళకి దొడ్డిని ఏర్పాటు చేస్తాను.
అవి అక్కడ మంచి దొడ్డిలో చూడు, ఇలాంటి దొడ్డి కాదు, ఆయన నివాస స్థలమే వాటికి ఏర్పాటు చేసినటువంటి మంచి దొడ్డి ఏమున్నది? మంచి కాపరికి మంచి దొడ్డి ఏర్పాటు చేస్తాడు, మంచి స్థలాలు తీసుకుపోతాడు, వాటికి మంచి పశువుల శాల ఏర్పాటు చేసి సేద తీర్చుకునే విధంగా, అంటే మంచి గడ్డి మేపిస్తాడు, వాటికి మంచి నివాసం ఉండేటకు మంచి పశువుల శాల ఏర్పాటు చేసి మంచి దొడ్డి ఏర్పాటు చేసి అవి మంచి దొడ్డిలో పండుకొనును, మంచి పశువుల పాకలో పండుకొనును. ఇజ్రాయేల్ పర్వతాల మీద బలమైన మేత గల బలమైన మేత గల స్థలమందు అవి మేయును. హల్లెలూయా. బలమైన స్థలము అంటే ఏంటిది? దేవుని యొక్క ఉన్నత స్థలం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనము మేత మేయటానికి వచ్చినాం. ఈ గొర్రెలుగా యేసయ్య కాపరత్వంలో మనమందరం అక్కడికి వచ్చాము. ఈ మంచి దొడ్డి అనే ఈ పశువుల శాల అయిన సహవాసంలో వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. ఇక్కడ మనము చాలా నెమ్మది పొందటానికి, విశ్రాంతి పొందటానికి, సేద తీర్చుకోవటానికి వచ్చాం. ఇక్కడ సమృద్ధిగా ఆహారము మంచి ఉన్నత స్థలములో మేపటానికి ఉన్నటువంటి ఆ గడ్డిని మనకిచ్చి, ఆ పశుగ్రాసమైన వాక్యం అనే ఆహారం ఇచ్చి మనకు సేద తీరుస్తున్నాడు, నెమ్మది ఇచ్చటానికి, విశ్రాంతి ఇవ్వటానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రాణాత్మలకు నెమ్మది ఇవ్వటానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ లోకము అది హేయంగా చూస్తుంది. ఎందుకంటే ఐగుప్తులు ఇజ్రాయెల్ అయినటువంటి కాపర్లు, గొర్రెల కాపర్లు హేయంగా చూస్తలేరా? ఆ సాదృశ్యం అన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవులారా వినండి మంచిగా. లైవ్ చూస్తున్న బిడ్డలారా, హైదరాబాద్లో, వరంగల్లో ఉన్న బిడ్డలారా, ఈ లైవ్ చూడబోతున్న వారు వినండి. ఇది పాత నిబంధన, కొత్త నిబంధనకు సాదృశ్యం, దృష్టాంతంగా ఉంది, సౌరభ్యంగా ఉంది. ఈ లోకం అనే ఐగుప్తులు, ఒకప్పుడు ఐగుప్త దేశము, ఇప్పుడు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఒకప్పుడు కాపరి, గొర్రెల కాపరి, అది దేవుడు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి యేసయ్య కాపరిగా చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గొర్రెలందరూ ఎవరు? విశ్వాసులు. మనమందరం యేసయ్య నమ్ముకున్న బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాపరత్వంలో మన క్షేమంగా ఉంటాం. అయితే దుష్టుడు, అనాది నుండి దుష్టుడు వశములో ఉన్నటువంటి ఈ లోకము దుష్టుని అందుంది కదా, కనుక ఐగుప్త వాసుల్లో దుష్టుడు ఉన్నాడు కాబట్టి ఇజ్రాయేలును ఇబ్బందిగా చూస్తారు కదా. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు వీళ్ళ ద్వారా కరువును ఎదుర్కొన్నారు, కరువు తీరిపోయే విధంగా పరిష్కారం పొందుకున్నారు. కానీ ఏ ఇజ్రాయేలు మూలము, ఏ హెబ్రోయులు ఐగుప్తులకు ఆశీర్వాదంగా ఉన్నారో ఆ ఆశీర్వాదంగా ఉన్నటువంటి మరి ఇజ్రాయేల్ ప్రజలని హింసించలేదా? శ్రమల పాలు చేయలేదా? ఎటు చగరి చేయించలేదా? అందుకోసం ఈ లోకానికి క్రైస్తవులు ఆశీర్వాదకరం. ఈ ఎలినో, సూపర్ ఎలినో, వాట్ ఎవర్ మే బి, ఫెమినైన్ అంటే ఏమవుతుంది? రానున్న కరువు కాలములో పరిష్కారము, ఆశీర్వాదకరము, ఈ లోకానికి ఆశీర్వాదకరంగా, మరి క్షేమకరంగా, మరి ఈ ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు జవాబుతనము క్రైస్తవులదండి. వాళ్ళ ద్వారానే ఈ కుటుంబానికి, లేక అనేక కుటుంబాలకు, అనేక దేశాలకు, అనేక వ్యక్తులకు, జనులకు ఆశీర్వాదం, క్షేమం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య అంటే, యేసయ్య భక్తులంటే హేయంగా చూస్తున్నారు. నిన్న ఈ వారంలో ఒక 2 రోజుల క్రితం అనుకుంటా, మేడ్చల్ అనే హైదరాబాద్లో, మేడ్చల్ జిల్లా ఉంటుంది, తెలుసా మీకు? మేడ్చల్, హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి అలా ఉంటాయి కదా, సైబరాబాద్, శంషాబాద్, తెలుసు కదా. శంషాబాద్ అంటే మీకు తెలుసు జగిత్యాలకు, ఎందుకంటే హైదరాబాద్ బస్సు కంటే శంషాబాద్ బస్సే ఎక్కువ పెడతారు. దుబాయ్ పోయేటోళ్ళు, అబుదాబి పోయేటోళ్ళు, గల్ఫ్ దేశాలు పోయేటోళ్ళు మొత్తం నేను వాళ్ళతో కూర్చొని పోతాను. మీరు ఈడ పని చేయకుండా గాడికి ఎందుకు పోతారని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఆడికి ఎంత మీరు సంపాదిస్తారంటే 50,000 సంపాది ఇప్పుడు చేయలేరా? ఈడ ఊరికే ఇప్పుడు ఈడ కూడా వంగి పని చేస్తే వస్తాయి.
మీ అనుభవంతోనే సంపాదించవచ్చు. కానీ ఏమైనా ఫంక్షన్ ఉన్నదనుకో ఆడిపోతుంది రమ్మంటే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, సిట్టింగ్ చేద్దాం రా, కూర్చున్నా తెలుసు కదా సిట్టింగ్ చేద్దామని. ఈరోజు ఆదివారం కదా సిట్టింగ్ చేద్దామంటే సిట్టింగ్ చేస్తాం. అరే ఈరోజు మాకు పంచాయతీ ఉందిరా, రారా, మీకు కూడా పంచాయతీ అయినప్పుడు వస్తానంటే పోవడం. ఇట్లా ఏదో ఒక రకంగా పని పోతుంది, పాట పోతుంది, భార్య పిల్లలు పక్కన పెట్టి ఈడ జులాయిగా అంటే లూజుగా ఉంటారు. ఆడది చచ్చినట్టుగా దేనికి వచ్చినాం, పనికి వచ్చినాం. కాబట్టి ఆదివారమైనా ఏ వారమైనా చక్కగా అక్కడ వంగి మన తాగుడుకు దూరం అవుతుంది. లిమిటేషన్. ఒకవేళ తాగితే ఎక్కడొక్క తాగితే చల్పో అని చెప్పి గంట ఎత్తుంది. కాబట్టి ఆ భయానికి కొంచెం మేము దూరంగా పోతే భార్య పిల్లలకు ఎడబాపుకు చాలా బాధనే. బట్ నా భార్య పిల్లలు గుర్తుకొచ్చి వాళ్ళ కోసం కొంచెం కష్టం చేసి వాళ్ళు పంపిస్తాను కదా, అది మాకు క్షేమకరంగా ఉంటుంది అని చెప్పి నేను దుబాయ్కి పోయి, నేను మస్కట్ పోయి, ఒమాన్ పోయి, ఖత్తర్ పోయి ఒక 15 గుంటలు 5 గుంటలు ఇల్లు స్థలం కొని ఇప్పుడు ఇల్లు కట్టాను. ఇప్పుడు నా పిల్లలు చదువు కోసం పోతున్నాను, బిడ్డలు ఉంటే వాళ్ళ పెళ్లి కోసం పోతున్నాను. రకరకాల అనుభవం చెప్తారన్నమాట. నా పక్క పంట ఉన్నవాడు ఏదో ఒకటి అడుగుతారు కదా, అలా నిజమే కదా, ఇది పాయింటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటొచ్చినా మేడ్చెల్, అది గుర్తుపెట్టుకోవాలి. మరి శాద సిస్టర్ బాగా ఎరక మేడ్చెల్లో అటు ఇటు పోయి మళ్ళీ కొనకొచ్చి అసలు మొదటి పోతాం మనం. ఇక అట్లనే చూస్తారనమాట. మీరు చక్కగా తోవలో పోయేటోళ్ళము, దారిలో పోయేటోళ్ళం, మీరే అరుణ్యాన్ని తీసుకొచ్చి కాట కలిపి ఎక్కడి నుంచి వచ్చినామంటే ఏంటిది ధర్మమా న్యాయమా పాస్టర్, మంచి బుద్ధివంతులుగా చక్కగా ఆసక్తి విన్న వాళ్ళని అట్లే త్రోవలో నడిపించాలి కదా, ఆ మార్గం గుండి నడిపించాలి కదా. మమ్మల్ని కిందికి తీస్తావు, అరుణ్యం చిలక జంగలు తీసుకపోతావు, కాడగలిపి ఏడు నుంచి వచ్చినామని చెప్తే ఎక్కడి నుంచి వచ్చేది చెప్పు. అవును, చాలాసార్లు ఇట్లనే కనుక ఎక్స్పీరియన్స్తో గుర్తుపెట్టుకుంది. హల్లెలూయా. ఓకే, మేడ్చెల్లో ఒక ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు విలియం కేరీ అనే పాస్టర్ని, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ని కొట్టారు. ఆయన ఏం చేస్తుండే, ఏమన్నా తాగిందా, సీడ తాగిందా, లేకపోతే న్యూసన్ చేసాడా, అమ్మాయిని చిటాయించిందా, జగడం పెట్టుకున్నాడా, కొట్లాట న్యూసన్ చేసాడు పోకిల్లాగా, వాళ్ళని సహిస్తారు. అదే దునియా ఈ రోజుల్లో అట్లే ఉంది సార్. మనం ఓడ్చుకోవాలంటే యవనస్తులు మందలించలేము, వాడు పోకిన వాడు అంతే అని వాడిని సమర్థిస్తారు. ఆ తాగుబోతుని మనం పట్టించుకోవచ్చు సార్. వాడు అమనా భూతం మాట్లాడతాం, తెల్లలేదు అది ఇట్లా మాట్లాడినా కాలు పట్టుకుంటాడు. మనం ఏం చేయాలి, వాని మాటలు ప్రమాణంగా తీసుకోవాలి, వాని మాటలు మనం పెద్దగా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం అనుకో, వానితో మాట్లాడిన ఒకటి, అదే గోడతో మాట్లాడిన ఒకటి. గోడంతో మాట్లాడడానికి క్షేమం, వానితో మాట్లాడితే వాడు ఉల్టా ఇంక ఘోరంగా మాట్లాడతాడు. ఎవరైనా వాని తాగుబోతుని ఇది పెట్టుకుంటే నీకు బుద్ధి ఉంది అంటారు. కాబట్టి తాగుబోతుని వదిలిపెడతారు, తిరుగుబోతుని వదిలిపెడతారు, డ్రగ్స్ మత్తులో ఉన్నవాడిని వదిలిపెడతారు. అదేదో కాని పని చేసినట్టు పాస్టర్లు కొడతారు. నువ్వు మత మార్పిడి చేస్తున్నావు, చాలా అంటే ఏం చేస్తున్నారా? మిషనరీలో ఏ దేశానికి వచ్చినా అక్కడ విద్య ఉంటుంది, అక్కడ వైద్యం ఉంటుంది, అక్కడ క్షేమం ఉంటుంది. తాగుబోతులు మార్చబడతారు, అలాగనే ఖైదులు మార్చబడతారు, అంతకులు, నేరస్తులు బ్రతుకులో ప్రశ్నార్థకంగా జీవితంలో అలసిపోయి తులసిపోయి చావే శరణ్యం అనుకున్న వాళ్ళను ఆశాజనకంగా లేపుతారు. వాళ్ళకు ఒక గురిదరి లేని ప్రజలకు ఒక గురిదరి కలిగేటువంటి జీవితాల్లో వాళ్ళ బోధ ద్వారా చూపిస్తారు. అలాంటి క్రీస్తు భక్తులు ఈ లోకానికి ఆశ్రమకరం, క్షేమకరం. కానీ వీళ్ళని హేయం, ఎందుకంటే వాళ్ళ ఐగుప్తులు అడగాలి కాబట్టి. మరి ఏమన్నా ఉన్నదా కరువు కాలంలో, ఏదన్నా సమస్య కాలంలో, ఏదన్నా చాలా భూకంప సమయంలో, లేక జలప్రలయము అంటే సంభవిస్తుంది కదా, ప్రచండ వర్షాలు, ఉష్క తుఫాను, ఈ తుఫాను, ఆ తుఫాను, మంచు తుఫాను, ఇవన్నీ ప్రళయాలు పరిష్కారం ఉంటుంది. అలా మళ్ళీ దేవుని బిడ్డలే పరిష్కారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్,
యోగ్యులైన వారు దేవుడి నామంలో విడుదల పొందుకుంటారు కదా. ఈ కరువు కాలంలో ఈ ప్రమాదకరమైన పరిస్థితులు క్రైస్తవుడు ఈ లోకానికి క్షేమకర వెలుగు, ఉప్పు. క్రీస్తు ఈ లోకానికి వెలుగండి. క్రీస్తు మార్గం నడిపించబడుతున్న వారు ఉప్పుగా, వెలుగుగా, క్షేమకరంగా, జీవంగా ఉన్నారు. అనేకులకు మరణ అవస్థలో ఉన్న వారికి సువాసన, జీవమైన సువాసనగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఐగుప్తులకు కాపర్లు అంటే, గొర్రెల కాపరు అంటే, హెబ్రీయులు అంటే ఎలా హేయమో, ఈ లోకమైన ఐగుప్తు వాసులకు సేవకులన్నా, కాపర్లన్నా, విశ్వాసులన్నా హేయం. అందుకోసమే దాడులు చేశారు. వాళ్ళకి చేతనైంది ఒకటే, భౌతిక దాడులు. అమ్మనాభూతులు మాట్లాడతారు. తల్లిని, చెల్లిని, భార్యను, పిల్లలను, కూతుర్లు అందరినీ మొత్తం చేస్తారు. వాళ్ళు కనుక పాస్టర్లు కనుక తిరగబడితే వాళ్ళకి ఒక్కొక్కటి అసలు వాళ్ళ జీవితమే ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకప్పుడు రౌడీలుగా, తాగుబోతులుగా, జీవితంలో ఓడిపోయి పరాభవంలో ఉన్న నిరాశ నిస్సత్వంలో ఉన్మాదులుగా ఉన్న వాళ్ళని దేవుడు కృప ద్వారా, భక్తుల ద్వారా వీళ్ళని కాపాడే దేవుడు. అవునా కాదా? వాళ్ళు కాపాడి వీళ్ళు సజ్జలుగా ఇప్పుడు లోబడుతూ తగ్గించుకున్నప్పుడు మీకు లోకం అయిపోతున్నారు. అదే ఇదివరకు ఉన్న రౌడీజం మళ్ళీ మొదలు ఉంటారా? ఇదివరకు ఉన్నటువంటి తాగుబోతు వేషం మళ్ళీ రివర్స్ చేస్తూ ఉంటారా? జగడమాడము, కొట్లాడడము, భౌతిక దాడులు చేయడం, అమనాభూతులు మాట్లాడే పెద్ద విషయం. అది చాతగాని వాడు కూడా మనం మాట్లాడతాడు. మనకి బలం ఉండదు, మన శక్తి ఉండదు, కానీ నోటికి మాత్రం అని పని పెడతాడు. కొన్నిసార్లు కండబలం ఉన్నవాడు కూడా ఆ బూతు మాటలకు ఆశపడక వాడు ఇక పారిపోతాడు. ఇక వాడు కొట్టం కూడా అట్లనే. అవునా కదా? ఇప్పుడు భార్య భర్తలు చూడండి. భర్త మంచిగా భౌతికంగా మంచిగా హ్యాండ్సమ్ అంటే మంచి బలంగా ఉంటాడు. ఏదో వాళ్ళు కూడా మంచిగా చక్కగా సుకుమారంగా చక్కగా భార్యలు కూడా అంటే స్త్రీలు కూడా ఉంటారు, భాగస్వాములు కూడా ఉంటారు. వాళ్ళు మానసికంగా బలవంతులే, కానీ భౌతికంగా మగవాళ్ళతో భర్తతో చూస్తే, మగవాళ్ళతో చూస్తే బలహీనులే కదా శరీర ప్రకారంగా. అయితే ఏదో ఒకటి చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏదో ఒకటి వస్తుంది భార్య భర్త అన్నప్పుడు. వీడు ఏం చేస్తాడు, ఆ కామన్ సెన్స్ కోల్పోయి తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసము మాటలతో వినకపోతే చేతలు పెడతాడు. ఒక 2, 3 సహిస్తుంది అనుకో, ఇక 4వ సహిస్తుందా? భూత పురాణం ఎత్తుంది. దెబ్బలు పడ్డ కొద్దీ అలాగే ఎన్ని కుటుంబాలు దాదాపుగా చూస్తారు. ఎక్కువ శ్రద్ధ కాయ కష్టం చేసేటువంటి నీలాగా నీతో పాటు నేను కూడా కష్టం చేస్తున్నాను, అయినా నన్ను ఏదో సుఖపడుతున్నట్టుగా బిల్డప్ కొంచెం కొంతలో అర్థం చేసుకోకుండా నాకు తాగి నా మీద తిరగబడితే మరి నేను బూతులు తిట్టనా అని అంటారు కదా. ఇలాగ అనేక పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా ఇలాంటి వరుస మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? ఎస్. ఎందుకంటే బలం లేకుండా స్త్రీలకు వాళ్ళకి తెలిసింది ఒకటే, ఇది నోరుకు పని పెట్టడం, బూతు మాట్లాడడం, విమర్శించడం, లేకపోతే చాలా అట్లన్నా కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి కంట్రోల్ అవుతారా? వాళ్ళు పెట్టగిపోయినట్టుగా ఈ గాడిదలు ఏం చేస్తారు, ఈ లోకం అనే ఈ ఐగుప్త మతోన్మాదులు పాస్టర్లు, విశ్వాసులు అక్కడ ఆడ పాస్టర్, పర్టికులర్ పాస్టర్ కదా, ఆయన కొట్టారు భౌతికంగా అమనాభూతులు వారు. చాలా ఇబ్బందిగా ఇది ప్రతి ఒక్కడు వచ్చి కొట్టడమే. ఆయన హాస్పిటల్లో వాడిని పాప ఇప్పుడు కోలుకునే విధంగా గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. అట్లా అంటే ఈ లోకములో కాపర్లు అంటే చిన్న చూపు హేయం అన్నమాట. మత మార్పిడి అని ఎంత చిన్నగా చూస్తున్నారు. అరే గుణ మార్పిడి రాజ్యాంగంలో రాయబడ్డదిరా. అంబేద్కర్ అక్షరాల ఏ మతములో అయితే నువ్వు పుట్టావో ఆ మతం నిన్ను కుక్కలాగా హీనంగా చూస్తే దానిలో ఎందుకుంటావురా? నీకు ఇష్టమైన మతంలో నువ్వు మార్చుకో. రేపు దేవుడు లేడని కూడా నువ్వు అనుకుంటే నీకు స్వతంత్రం. దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, నాకు దేవుడు ఉన్నాడు కానీ నాకు ఆ మతం కావాలి, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, హిందూ మతం, లేకపోతే
జైన మతం లేకపోతే ముస్లిం మతం పట్టుకుంది, వాళ్ళ ఇష్టం. నువ్వు అడగడానికి ఏందిరా భయ్? ఇష్టమైనది తిండి ఎవరైనా తింటారు, వాళ్ళకి ఇష్టమైన తిండి. అలాగనే విశ్వాసం కూడా వాళ్ళకి ఇష్టమైన విశ్వాసం ఉంటారు. నువ్వు దాడి చేయడం ఎందుకు? కావాలంటే నీ మతంలో నీ ప్రేమ ఆ మంచితనం చూపెట్టు, ఆ మంచితనం ఆ ప్రేమతో ఆకర్షింపబడి ఉంటారు. కానీ ఈ భౌతిక దాడులు అది పెద్ద విషయం కాదు, అది ఎవరైనా చేయగలుగుతారు. అయితే క్రైస్తవులు ఎందుకు సహిస్తుంది సార్? క్రీస్తు చెప్తున్న మాట. ఎందుకంటే వాళ్ళకు అసలైనటువంటి ప్రధాన కాపరి ఎవరు తెలుసా? అలా సహించు, భరించు బిడ్డ, ఎందుకంటే నేను వాడవాడిని కిరీటం ఇస్తానన్నాడు. చదవండి, 1 పేతురు 5:4 మనకందరికి కాపరి, ప్రధాన కాపరి యేసయ్య. హల్లెలూయా. చదవండి, 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇవన్నీ ఈ ఐగుప్తులను, ఈ లోకము యొక్క హేయకృత్యాలను, మరి దమనకాండను, లేక భౌతిక దాడులు, భూత పురాణములు సహించి భరించి బిడ్డ, నీకు వాడబారని మహిమ కిరీటము ఆ ప్రధాన కాపరి చెప్తున్నా. అసలైన కాపరి, కాపరులకే కాపరి, ప్రధాన కాపరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకమని ఐగుప్తు యొక్క శ్రేష్ఠులకు మనం ఎడమగా ఉండాలి. ఎందుకంటే మనకు కాపరి ఎవరు చెప్పండి? యేసయ్య. కానీ ఈ గొర్రెల కాపరంటేనే వీళ్ళకి హేయం. అంత మాత్రమే కాదు, అంతటితో ఆగిపోలే. మోషే కాలములో ఐగుప్త దేశములో ఎట్టి చాకిరిగా, ఎట్టి పనులుగా చాలా శ్రమల పాలుగా అనుభవిస్తున్నారు. ఎవరు? ఈ హెబ్రూలు అయినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు. హెబ్రూలైనా, ఇజ్రాయెల్ ప్రజలైనా, యూదులైనా ఒకటే అని చెప్పానా? గుర్తుందండి, ఇట్లా చెప్పాలి. గుర్తుండదు. హల్లెలూయా. మౌనంగా ఉండద్దు. ఓకే, మనము చెల్లించబడిన బిడ్డలం. హల్లెలూయా. మనం మౌన స్థితిలో ఉండేవాళ్ళం కాము, సరేనా? హల్లెలూయా. జీవముల దేవుడు కలిగిన బిడ్డలం. హల్లెలూయా చెప్పండి. చెల్లించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రధాన కాపరి చెప్పినట్టుగా వినాలి. అయితే మోషే కాలములో ఐగుప్త వాసుల ద్వారా ఎట్టి చాకరి పొందుతున్నటువంటి ఈ ఇజ్రాయెల్ ప్రజలు, హెబ్రీయులు, ఈ యూదులు ఏం చేసి తెలుసా? ఇబ్బంది పడుతున్నప్పుడు నేను మోషేను పంపించాను. నా ప్రజలను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వీరు తాత్కాలికంగా తలదాచుకోవటానికి, ఈ కరువును తీరే వరకు కొన్ని రోజులు బ్రతకటానికి, అంతే కదా. వీళ్ళకి ఒక ప్రత్యేకమైన దేశం ఇవ్వటానికి దేవుడు చెప్పాడు కదా. ఏంటిది? కానాను దేశం. ఆ దేశాన్ని ఏమన్నాడు చెప్పండి? పాలు తెలు ప్రవహించు దేశం. అంటే స్వచ్ఛమైన దేశంగా, పాలలాగా స్వచ్ఛమైనటువంటి దేశంగా, అంటే పరిశుద్ధమైన దేశంగా, ఇంకా తేనెలాగా మధురమైన దేశంగా ఇస్తానని దేవుడు ఇచ్చాడు కదా. అయితే ఆ స్థలము పోకబొనుపు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడనే ఎటు చాకిరిగా శ్రమల పాలవుతున్నప్పుడు మోషే ద్వారా తెగులు తన దేవుడి మహిమను, యెహోవా మహిమను చూపించినప్పుడు, అయితే మీ దేవుడు గొప్ప దేవుడు, నేను అప్పుడు అంతకుముందు ఏమన్నాను? ఫస్ట్ యెహోవా దేవుడు ఎవడు? నేను ఆయన మాట ఎందుకు వినాలన్నా. కానీ ఇప్పుడు ఆయన మహిమ చూపిస్తున్నాను, కానీ చూస్తున్నా ఆయన మాట వినకపోతే ఎలాంటి తెగులు వస్తున్నాయని. సో ఇప్పుడు తప్పైంది. అయితే మీరు బయటికి పోయి బలి అర్పించకంటే ఈ దేశం, ఐగుప్తు దేశంలో బలి అర్పించింది. అప్పుడు అంటాడు మోషే, అది దేవుని, అంటే మేము అర్పించిన ఐగుప్తులకు అది హేయము. బలి కూడా అంగీకరించింది. పశువుల కాపరంటేనే, గొర్రెల కాపరంటేనే వాళ్ళకి హేయము, మీకు హేయము.
మీకు అసహ్యము, బలి కూడా. అందుకోసమే యేసయ్య సన్నిధిలో మన హృదయాలు అర్పించుకోవటానికి ఇష్టం ఉండదు వాళ్ళకు. హేయము, బలి అంటే వాళ్ళకు యేసయ్య బలియాగము గావించాడు మానవుల కంటే ఏడ్చాపో అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. వివిధ మతస్థులు, వివిధ లోకస్తులు యేసయ్య బలియాగమును గౌరవిస్తలేరు, హేయంగా చూస్తున్నారు. చదువుదామా వాక్యం. నిర్గమకాండము 8వ అధ్యాయము 26వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా చదువుదాం. వింటున్నారు కదా, హైదరాబాద్లో ఉన్న సిలోన్ ప్రేయర్ హౌస్లో ఉన్న బిడ్డలు, అలాగనే వరంగల్లో ఉన్నటువంటి బిడ్డలు అందరూ వింటున్నారా? దిక్కులు చూస్తున్నారా? ఇలా నేను చూస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా అందరూ చెవియొగ్గి చక్కగా వాక్యం వినండి. ఓకే, చదవండి. అలా చేయతగదు. ఫరోతో అంటాడు, ఇది చేయతగదు. మా దేవుడని యెహోవాకు మేము అర్పించవలసిన మేము అర్పించిన బలి ఐగుప్తులకు హేయము. హేయం అంటే ఏంటిది? అసహ్యము. వాళ్ళకి ఇష్టం ఉండదు బలి, హేయము. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే ఫరో, నువ్వు చెప్పినట్టుగా మేము బలవంతంగా నీ మాట ప్రకారంగా రాజు చెప్పిండు కదా అని మీరు బలిస్తే ఐగుప్తు వాసులు ఏం చేస్తారు తెలుసా? రాళ్ళతో కొట్టి చంపుతారు, మమ్మల్ని రాళ్ళతో కొడతారు. వాళ్ళకి ఇష్టం లేదు, అది హేయము. ప్రియా దేవుని బిడ్డలారా, దీనిలో ఒక పాఠం ఉంది. ఏం తెలుసా? ఈ లోకము యేసయ్య బలిగావించాడు మన కోసం. ఆయననే మంచి కాపరి, గొల్ల కాపరి మానవ జాతికి. ఆయనే లోక పాపలు మోసుకపోవచ్చు దేవుడు గొర్రె పిల్ల అంటే బలిగా ఆవిష్టానికి వచ్చిండు. మనందరి యొక్క పుట్టుక ఉన్నటువంటి ఆ పాపము, శాపము అనగా చెప్పతగిన స్వభావం కలిగిన ఆ నెగటివ్ గుణమును తొలగించి ఆయన యొక్క బలియాగం ద్వారా మన క్షమాపణ పొందుకుని ఆయన విశ్వాసం ఉంచితే మనము ఆయన మాటగా, ఆయన బాటలో పాజిటివేషన్గా, పాజిటివ్ వైబ్రేషన్లో మనం నడిపించబడుతూ పరలోకం చేరిపోతాం, నిత్య జీవానికి దగ్గర అవుతాం, నిత్య జీవానికి వారసులు అవుతాం, నిత్య జీవానికి కొనిపోబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం బలి అంటే ఐగుప్త వాసులకు ఇష్టం ఉండదు, హేయం. ఈ ఐగుప్త వాసులు అంటే ఎవరిని మనము సూచించాము? ఎవరిని అనుకున్నాం చెప్పండి? ఎవరిని సూచిస్తున్నాడు? లోకం. అందుకోసం లోకము అంత దుష్టుని అంత ఉంది కాబట్టి యేసయ్య అంటే బలి అంటే ఇష్టం ఉండదు. యేసయ్య అంటే కాపరంటే, ఆయన గొర్రెల మంచి కాపరంటే ఇష్టం ఉండదు. యేసయ్య ఆ కాపరత్వం అంటే ఇష్టం ఉండదు, హేయంగా చూస్తారు. ఆయన బలి అంటే హేయంగా చూస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి లోకవస్థలో ఉన్నప్పుడు వాళ్ళతో మనం పని లేదు. ఇక మన నుండి సపరేట్గా అయ్యి మనం బ్రతకాలి. ఆపద వచ్చినప్పుడు మనలో కొంతమంది ఏం చేయాలి? ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఆపద అయిన తర్వాత బాయ్ మళ్ళీ ఆపద వచ్చినప్పుడు చూద్దాం, సీ గాడ్ అని చెప్పి ఏం చేస్తాం? మళ్ళీ నలుగురితో చుట్టాలతో చట్టపట్లు వేసుకొని ఇక వీళ్ళే ఆపద సంపదలో మేము వాళ్ళకు మేము. అది కుదరదండి. స్నేహం చేయు, బంధుత్వం కలిగి ఉండు, కానీ దేవుని కాపరత్వంలో ఉంటేనే ఆయన మంచి కాపరి. తన గొర్రెలకు ప్రాణము పెట్టుటకు వచ్చాడు, బలి అర్పించడానికి వచ్చాడు. నీకు బలి, ఆయన బలి ద్వారానే మనకు విమోచన, మనకు క్షేమము. మన క్షేమం ఉంటే నలుగురికి ఆశీర్వాదకరంగా, సహాయకరంగా ఉంటాం. వాళ్ళు దుష్టుని అందే ఉన్నారు, వివిధ దేవతల రూపంలో దుష్టునే మనను కటాక్షం. దేవుడు సృష్టికర్త ఒక్కడే అండి. ఇంటికొక్క తండ్రి ఉన్నట్టే లోకానికి కూడా తండ్రి ఉంటాడు. మనిషికి ఒకళ్ళు తండ్రి ఉంటే అది ఎంత అసహ్యం అవుతుంది. దాళ్ళపైలో అందరూ మన పురుషులందరూ మా నాన్నలు అంటే ఎట్లుంటుంది, ఎంత అసహ్యం ఉంటుంది. మరి అందరి దేవుళ్ళు ఒకటే, అది అన్ని దేవుళ్ళు అని, అది నాన్ సెన్స్, కామన్ సెన్స్కి అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ లాజిక్ పోగొట్టుకుంటున్నారు. ఏం లాజిక్? చెట్టుకో పుట్టుకో దేవుళ్ళు చేసి, పశువులను దేవుళ్ళు చేసి,
ప్రకృతి దేవుడు అని చెప్పి, ప్రకృతి సృష్టించింది దేవుడు. ఆ దేవుడు సృష్టిని మనము కొనియాడాలి, కానీ మొక్కడము అది తప్పవుతుంది. నీ తండ్రిని గౌరవించాలి. తండ్రి ఆ ఆస్తిని ప్రేమించి తప్పులేదు, అంటే గౌరవించి తప్పులేదు, కానీ ఆ తండ్రిని వదిలిపెట్టి ఆ వస్తువులని, ఆయన సంపాదించిన ఆ రాబడిని, ఆ సంపాదనని, ఆ వస్తువులని ఆరాధనగా చూస్తే ఎట్లుంటుంది? తండ్రికి నేను ఎందుకని నా సంపాదన, నా ఆస్తిపాస్తులు కావాలని. ఇప్పటికీ అది నడుస్తుంది. వృద్ధాప్యంలో ఏం చేస్తుంది? తల్లిదండ్రులను అంటే ఓల్డేజ్ హోమ్కి పంపిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద పడేస్తున్నారు. ఆస్తిపాస్తులు కావాలి కానీ తల్లిదండ్రులు వద్దని. ఎందుకంటే నువ్వు ఎలాగ మొక్కుతున్నావో, ఎలాగ భక్తి చేస్తున్నావో తన రిజల్ట్ వస్తుంది అన్నమాట. అలాంటి కొంతమంది క్రైస్తవులు కూడా దేవుని వాక్యం తెలియదు. అది ఏదో ఆశించి వచ్చారనమాట. భౌతికమైన స్వస్థత కోసమో, ఆర్థిక స్తోమత కోసం ఎదగవటము, వ్యాపారము కలిసి రావటము, ఉద్యోగం దొరకటము, లేదా పని దొరకటము, ఆరోగ్యం ఉండటము, బతుకు దొరకడం, అమ్మాయి పెళ్ళో కొడుకు పెళ్ళి కట్న కానుకలు రావటానికో, లేకపోతే సంతానం అవుతాం. వాక్యం కోసమో రాలే, వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉండటకు రాలే. కనుక మీరు అలా ఉంటే మీరు కూడా ఐగుప్తులే. ఆయన కాపరత్వంలో మీరు ఉండరు. నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కోసము బలి అర్పించుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఫరో అనే ఆ దుష్టుని సాతాను నాయకత్వంలో, వారి కాపరత్వంలో ఉంటామా? ఈ లోకంలో సృష్టికర్త గొర్రెలుగా తప్పిపోతున్న వారికి నేను మంచి కాపరిగా ఉన్నాను, మీకోసం బలి అర్పించుకోవటానికి వస్తాను, రండి నా కాపుదలలో, నా కాపరత్వంలో, నా పాలనలో, నా పరిపాలన రండి, మీ క్షేమం ఉంటుంది అంటున్నాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రెలు అంటే ఏమని? యేసయ్య గొర్రెలు అంటే ఏంటిది? మనము విశ్వాసులము, ఆయన వెంబడించిన వారు. అందుకోసమే కదా మతోన్మాదులు కానీ లోక మతస్థులు ఏమంటారు? గొర్రెలు అనేది మనం చిన్న చూపుగా చూస్తారు. అవును భయ్, మేము గొర్రెలమే, ఆ కాపరి స్వరం వినేవాళ్ళం. నా గొర్రెలు నా స్వరము వినను. ఎందుకంటే ఆయన స్వరం విన్న వారికి ఆయన బలి, వాటి కొరకు బలి అర్పించి వాళ్ళు కాపాడి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొర్రెలను కాపాడుటకే ఈ లోకానికి వచ్చాడు. చదువుదాం. యెషయా 40వ అధ్యాయము 11వ వచనం చదవాలి. త్వరగా తీసి ఓకే అయిపోతుంది. 11వ వచనం, 40వ అధ్యాయం 11వ వచనం చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన గొర్రెలనే మందను మేపును, తన చేతులతో ఆ గొర్రె పిల్లను కూర్చి, ఆ గొర్రె పిల్లను కూర్చి అంటే దగ్గరగా తీసుకొని తన రమ్మును తన ఛాతి మీద ఆనించుకొని మోయును. హల్లెలూయా. తన ఎద మీద మోసే దేవుడు మన దేవుడు. గొర్రెల కాపరి వల్లే మనం గొర్రెలుగా ఉన్న మనల్ని ఏం చేస్తాడు? మేపుతూ గొర్రె పిల్లలు తన బాహు ద్వారా, అంటే తన చేత ద్వారా తన ఎద మీద మోస్తాడు, తన రొమ్ము మీద మోస్తాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి ఈయన కాపరత్వంలో గడిచిన వారంలో మనం ఎలా నడిపించబడ్డా. గొర్రెలు అంటే ఈ లోకంలో ఉన్న గొర్రెలు కాదు. గొర్రెలు అంటే సాదృశ్యం ఎవరు చెప్పండి? ఎవరు? మనమే, విశ్వాసులము. యెహెజ్కేలు 34వ అధ్యాయం 31వ వచనంలో ఉంది చూడండి. గొర్రెలు అంటే మనుషులు, ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన నమ్మిన భక్తులు, ఆయన నమ్మిన మనుషులు. చదవండి. గొర్రెలు అంటే 34వ అధ్యాయం యెహెజ్కేలు 31వ వచనం చదవండి. నా గొర్రెలను
నేను మేపుచున్న గొర్రెలు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గొర్రెలం అంటే మనము, ఆయన మేపే గొర్రెలమ్మ మనము. ఆయన కాపుదలలో, ఆయన కాపరత్వంలో మనం నడిపించబడుతున్నాం. వాక్యం అనేది పచ్చిక బయలు. హల్లెలూయా. అలాగా ఆయన మాట వింటే బలిష్ఠులుగా ఉంటాం, క్షేమకరంగా ఉంటాం, దృఢంగా బలంగా ఉంటాము దేవుని యొక్క నామములో. అయితే దేవుని మాట వినకుండా దేవునితో సామస్యం లేకపోతే బలహీనమైపోతుంది ఆ గొర్రె, నిరసించిపోతుంది ఆ గొర్రె. ఎంతమంది నిరసించిపోతున్నారు? ఎందుకంటే శరీర ఆలోచన మాటలు తీయడం వల్ల ఆ గొర్రె ఏమైపోతుంది, ఆ విశ్వాసులు, ఆ మనుషులు బలహీనమైపోతారండి. ఎంతమంది వారములో దేవుడు చెప్పిన మాట ఆత్మలో నింపుకొని ఆత్మీయంగా నడిపించబడ్డారండి. పొద్దున వస్తే సాయంత్రం రాదు, సాయంత్రం అంటే పొద్దున రాదు. అదేంటంటే అన్ని సక్కులు చెప్తారు. అదే సక్కులు చెప్పే వాళ్ళు కాదు భక్తులు. నీకోసం ప్రాణం పెట్టింది సక్కులు చెప్పటానిక. మరి ఆయన కూడా సక్కులు చెప్తే మనం రక్షింపబడేదా, మనకు బలి అర్పించబడేదా? యేసయ్య తన ప్రాణం పెట్టేవాడా? ఆ ప్రాణానికి విలువ కట్టవా? ఆయన ప్రాణం, నీ ప్రాణము రక్షించటానికి నీకు బదులుగా ఆయన బలియాగము గావించా. కాబట్టి మరి నువ్వు ప్రాణపదంగా ప్రేమించవా? ఆయన ప్రేమించడము, ఆయన మాట వినడంలో నీ పనిలో ఫలం ఉంటుంది, నీ జీవిత యాత్రలో విజయం ఉంటుంది. నీ జీవితం నల్లముఖంగా, అపజయంగా, పరాభవంగా ఉండవు. ఎస్, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి, నీ జీవితంలో చదువు ఇవ్వటానికి, నీ జీవితంలో గొప్ప ఉద్యోగము, ఆ చదువుకు తగ్గ, నీ పనికి తగ్గ ఫలితము ఇవ్వటానికి మరి నీకు దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ భౌతిక జీవితంలో ఉన్న ప్రతి అవస్థ తన మహిమలో తీర్చడమే కాదు, నీ ఆత్మకు కాపరి అయినా, నీ ఆత్మ నశించిపోకుండా నిన్ను వెతికి రక్షించాడు కదా. గొర్రెల్లాగా మనం తప్పిపోతున్న మనల్ని నడిపిస్తున్నాడు, తన సన్నిధికి నడిపించి మన ఆత్మలకు కాపరిగా ఉన్నాడు. మన ఆత్మలకు కాపరి అధ్యక్షుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొదటి పేతురు 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అందుకోసం వచ్చా మళ్ళీ ఉన్నాం కనుక ఆత్మ ద్వారా ఆత్మకు కాపరైనా నీ ఆత్మ నశించిపోకుండా నీ ఆత్మకు కాపరి. అందుకోసం నీ ఆత్మలో అనవసరమైన శరీర ఆలోచన మాటలు క్రియలతో నీ ఆత్మ చెడిపోతుంది. అందుకని పరిశుద్ధపరచుకోవటానికి వస్తున్నాం. మనకు అనుకూలమైతేనే ఉదయం వస్తున్నాం, ప్రతికూలమైతే సాయంత్రం డుమ్మ. అదేంటంటే అన్ని సక్కులు చెప్తున్నాం. భర్త ఉంటే భర్త పోయినా కూడా మనకు సక్కులు అయితే మర్చిపోతుంది. భర్త పోయిన వాళ్ళకు సక్కులు పోలే, భర్త ఉన్నప్పుడు సక్కులు మస్తున్నాయి. ఆయన విన్నాడు అంటే ఆయన వినకపోతే, ఆయన చెప్పినట్టుగా మరి నువ్వు గాలి పీల్చుకోకు, తినకు అంటే తినకుంటుంటారా? అరే నువ్వు ఉన్నా లేకుండా పోతే నా ప్రాణం నేను మంచిగా తింటాను, మంచిగా ఉంటానంట, అంతే కదా. మనకు ఊరికనే అగ్గువ భర్త ముందు పెట్టాడు. నిజమైన భర్త ఆయనండి, నిజమైన కాపరి ఆయన కాపదల లేకపోతే ఈ ఉన్న పేరుగా ఉన్నటువంటి భర్తలు మీ జీవితంలో ఏమీ ఉండరు. అదే మీ నరంలో ఏదో ఎముకను నరంలో కొంచెం ట్విస్ట్ చేస్తే మంచతనం కూడా అయితే ఎన్ని రోజులు భరిస్తాడు భర్త? 10 రోజులు భరించడమే ఎక్కువ. నాసుడు అయితే అసలు గంట సేపు వండుకుంటేనే సహించాను. నువ్వు పగటి కాలం ఎందుకు వండుకున్నావు? వండుకుంటే నేను వండుకోవాలి అని చెప్పి ఏం చేస్తా, లేపి పని పండుకుంటే ఇంకెక్కువ రోగం వస్తుంది, ఇంకెక్కువ ప్రబలుతుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది.
అవునా? ఎవరు సహిస్తారండి? కుమారుడు ఉన్నాడు, అందుకోసం ఉండదు చెప్తున్నాను. లేకపోతే వాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను చెప్పేవాడిని ఒక ప్రత్యేకంగా, నేను మంచోడిని పాస్టరమ్మ సరిగా ఆమె కంటే ఇదే మంచోడిని సంచోని అని చెప్పేవాడిని. నేను సహించలేను పండుకుంటే. ఎందుకు సహిస్తారు? ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేయాలనేదే కోరుకున్నప్పుడు కదా, ఏదో బయట పని ఏదో చేసి 4 పైసలు వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తూనే వస్తాయి. కానీ ఇంట్లో వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే సహించలేము. మళ్ళీ మనకి మనసు లేదు కాబట్టి వాళ్ళు ముందర పెట్టి భర్త మాట వినాలి కదా అంటే అసలు మాట వినాలి. భర్త ప్రాణం తీస్తాడు, ఈ లోక భర్త, కానీ నిజమైన భర్త, ఆ పరలోక భర్త ప్రాణం పెట్టేవాడు. అలా చెప్పండి హల్లెలూయా. ప్రాణం పెట్టేవాని మాట వినకుండా సక్కులు చెప్తాం. ప్రాణం తీసే వాడు ఉన్నాడని ముందు పెడతారు. అవునా కదా? హల్లెలూయా. అలాంటివి దాంట్లో జయం పొందుకుంది నా కుమార్తె. ఎవరు? శారద సిస్టర్ పిల్లలు, కుమారుడు. మీరు ఈరోజు బండి లేదేం లేదు, మీరు నడుచుకుంటే పోతే పొద్దులు ఎంతలేదన్నా వచ్చేసారు. మాకు ఏసే కావాలి, ఏసే తండ్రి కావాలి. హల్లెలూయా. ఏసే కాపరత్వంలో మేము క్షేమంగా ఉండాలని వచ్చారు. అట్లా మీకు కూడా రాలేదా పాస్టర్? అది ప్రేమల సిస్టర్ ఈరోజే కాదు, ప్రతి ఆదివారం వస్తే నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాం. లేకపోతే నా కొడుకేమి ఇక్కడ, నేనేమో అక్కడ అన్నట్టు ఉంటుంది. ఒక్క కాపరత్వంలో ఉండాలి. ఒక వ్యక్తికి, ఒక గొర్రెకి ఎంతమంది కాపర్లు ఉంటారండి? ఒక్కడే కాపరి ఉంటాడు. ఆ ఒక్కడే కాపరి దగ్గర రావాలి. అంటే కొడుకునేమో ఇక్కడ సండే స్కూల్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉంచుతాను, నేను మాత్రం వేరే కాడ పెద్ద చర్చిలో అట్లా పోతాను. పెద్ద చర్చిలో ఉన్నందుకు ఎంతమంది వస్తుంది తెలుసా? చాలామంది వస్తారు పాస్టర్ అక్కడ. మరి ఆడికే పోవాలి కదా మరి నీ కొడుకుని పట్టుకొని. అనేది ప్రేమతోనే చెప్తున్నాను. ఎక్కడో ఒకడు ఉండాలి. కాదు నాకు 2 తండ్రులు, ఇక్కడ ఒక తండ్రి అక్కడ, అంటే ఎట్లుంటుంది అసహ్యం. అవునా కదా? ఊరికి పోయిన తర్వాత నా తండ్రి అని చెప్పి ఇంకో తండ్రి ఎట్లుంటుంది? ఇట్లా చెప్తే బాగుంటుందా? మరి మీరు అట్లనే చేస్తున్నారు, మీరు చేసేది చెప్తున్నారు. కాబట్టి మనకు ఒక్కడే తండ్రి. ఏదో చిన్న ఆయన పెద్ద ఉంటారు కాబట్టి మాట వరుసకు రమ్మంటే అట్లా మూట పోయేస్తాం. కానీ మనకు పర్మనెంట్ ఒక తండ్రి ఇంటికే మనకు నిజమైన నివాసం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగా రావాలి. అందుకోసమే నేను 6వ తరగతి నుంచి వస్తున్న పాస్టర్ అని ఉసురు మట్టు చూస్తుంది. నిజంగా దేవుడు దీవించుడు కాక. ఓకే, నన్ను మాత్రం గమనిస్తలేవు. ఎస్, దేవుడు దీవించుడు కాక సహోదరు, నా కుమార్తె. కాబట్టి ఒక కాపరత్వంలో రావాలి. యేసయ్య ప్రపంచానికి ఆయన ప్రధాన కాపరి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. గొర్రెల వల్ల మనతో తప్పిపోతున్నాం. మనము యేసయ్య నమ్మనప్పుడు తప్పిపోయినాం. ఆయన నమ్ముకొని ఆయన కాపరత్వంలో నడిపించబడుతున్నట్టుగా ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఏంది, భ్రమపరిచే విధంగా దుష్టుడు ఏం చేస్తాడు? మళ్ళీ శరీర ఆలోచన, మాటలు, క్రియలతో మళ్ళీ ఆయన కాపరత్వం నుంచి వెళ్ళి మళ్ళీ పక్కకు తీసి వేరే మన దృష్టిని ప్రభావం వైపున తీసుకుపోతాడు. అందుకోసమే మధ్యలో కూడా తప్పిపోతున్నాం. కాబట్టి సరి చేసుకోవటానికి వస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆత్మల కాపరి. ఆయన వైపు చూసిన వారు, ఆయన బలియాగం చూసిన వారిని పరిశుద్ధపరిచి మళ్ళీ ఆయన కాపరత్వంలో నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం స్థిరులుగా చేయటకు అందుకోసమే రమ్మనేది ప్రతి ఆదివారం. ఊరికి నామకార్థంగా వచ్చిపోవడం మళ్ళీ యథావిధంగా తదా. అంటే ఇది దేవుడు కావాలి, ఇటు దయ్యం కావాలి, అంటే సాతాను కావాలి. సాతాను మొక్కుతలేము, కానీ వాని పద్ధతులు అయితే చేపడితే వాడు ఏమంటాడు? మనకు ఒక్కటి అవకాశం ఇస్తే వాడు ఏలు పెట్టాడు. నువ్వు ఏలు పెట్టి సంధిస్తే వాడు కాలు పెడతాడు. వాడు అసలు సిగ్గులేని వాడు. నువ్వు వానికి సంబంధించి కొంచెము అనుకూలం ఉన్నావు అనుకో, శరీర కోరికలు, శరీర ఆశలు, చెప్పినట్టుగా నడిస్తే వాడు మంచిగా మళ్ళీ వస్తాడు, వచ్చి వాదిస్తాడు. నీ మాటకి ఎప్పుడు విన్నారు? ప్రార్థన కత్త అయిపోయినా భక్తి చెప్పుల మీద
చిత్తము అట్లుంటుంది. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది కదా. భక్తి మన బట్టల మీద, చెప్పుల మీద, వస్తువుల మీద, నగల మీద, అవునా లేదా? ఆడుకునే పిల్లలైతే క్రికెట్ మీద, బాల్ మీద, బ్యాట్ మీద, బౌలింగ్ మీద, అవునా కాదా? లేకపోతే కొంతమందికి వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం మీద, డ్యూటీ చేసే వాళ్ళకి డ్యూటీ, అరే రమ్మన్నాడు, వాడు రమ్మన్నాడు, అక్కడ పైలు ఇస్తాను, నీ పైలు. అదే భక్తి మాత్రము మనం భక్తి ముసుగులో వస్తాం, మన మనసు ఎక్కడెక్కడో చక్కలు కొడతా ఉంటుంది. దేనికి స్వాధీనపరచం? మీ హృదయాలకు, మీ ఆత్మలకు కాపరి, మీ దేహానికి కాదు. హల్లెలూయా. హృదయం ఎవరికి ఇస్తామో, ఎవరి కాపరత్వంలో మొదటి దేహం అంతా స్వాధీనం ఉంటుంది కదా. హృదయంలో ఆకాంక్షించేదే కదా ఈ శరీరం నియంత్రించి మనం నడిపించబడతాం, నియంత్రణలో చేసుకుని నడిపించబడతాం, అదే కదా. కాబట్టి హృదయానికి, ఆత్మకు కాపరిగా ఎవరు పెట్టాలి? అందుకోసమో నీ ఆత్మ నశించిపోకుండా వెతికి రక్షించి నేను రక్షించాడు ఆయన బలియాగం ద్వారా. మళ్ళీ అనుదినము నిన్ను నీ ఆత్మకు కాపరిగా ఉండేటకు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తే ఆయన కాపరిగా నేను పరిశుద్ధపరుచుకుంటూ నడిపిస్తాడు. ఎందుకంటే మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెడతాడు. ప్రాణపదంగా నీ ఆత్మ నశించిపోకుండా పరిశుద్ధపరిచి జీవంతో నింపి నీతి అనే అనుగ్రహం కలగజేస్తాడు. ఆయన వైపు తిప్పడం అంటే ఆయన వైపున మనం విశ్వసిస్తే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక గొర్రెల కాపరి ఐగుప్తులకు హేయము. అట్లా హేయంగా ఉంటామా? ఉండదు. అట్లనే గొర్రెల కాపరి అంటే యేసయ్య నిజమైన కాపరి కదా. మరి ఆయన కాపరత్వంలో ఈ గొర్రెలు ఎట్లా ఉండాలి? ఇష్టంగా హేయంగా ఉండద్దు. కనుక మనము ఈ లోకం అనే పద్ధతులు మళ్ళీ చర్చకి వచ్చినా కూడా శరీర అనే ఐగుప్తు యొక్క వాంఛలు హేయంగా ఉండద్దు. హలో, ఐగుప్తు ఊకే ఐగుప్తు ఈ లోకంలో ఉన్న వారిని ఆడిపోసుకోవడం కాదు. ఆ లోకం నలుగురు నడిచేది ఏంటి? శరీర కోరికలే కదా. కనుక నీకు కూడా అదే శరీర కోరికల ఆ బుద్ధి ఉంది కాబట్టి గొర్రెల కాపరిని యేసయ్య మనకు హేయంగా అయిపోతున్నాడో అర్థమైందా? హెబ్రోలు అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎవరు? యూదులు అంటే ఎవరు? దేవుని మాట వినేవాళ్ళు, నడిపించబడుతున్నవారు. అందుకోసమే మొత్తం అలా నడిపించబడకపోతే, ఆయన మాట వినకపోతేనే జంగల్ మొత్తం నలుగు దిక్కుల విస్తరించబడి చెదరగొట్టబడి అంటే చాలా ఇబ్బందులు పడ్డారు, అరిగోసపడ్డారు, బాగా శ్రమలు పడి చివరి సమయంలో ఒక దేశంగా మారి ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం తెలుసా? ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. అంటే వాళ్ళది అయిపోయింది. తండ్రుల ముత్తాతల నుంచి మేము ఉన్నామని వాళ్ళ వాదన. మీరు ఎప్పుడో వేయరు, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే బుద్ధి గడ్డి తిని మా దేవుని మాట వినకుండా మీ చెదగొట్టబడ్డా. ఇప్పుడు మాకు మనసు వచ్చింది, నేను మాట వినటకు ఇష్టపడుతున్నాం, రమ్మంటే వాళ్ళు ఉంటారా? అందుకోసం యుద్ధానికి కయ్యానికి కాదు ఇప్పుడు యుద్ధాలు. ఏం లేదు, ఇదే సింపుల్. మనం కూడా అట్లనే శైలక జంగలో విస్తరించబడి అరికోసపడి మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే సమయం లేదు. అట్లా అంత్య దినాలు సంభవిస్తున్నాయి. ఈ ఇజ్రాయెల్ పిల్లలందరూ పోగేది ఒక సూచన అన్నమాట. రోజు రోజుకి అది బలం పొందుకు నిబ్బరముగా ఉన్న ఆ సూచననే యేసయ్య అతి సమీపంగా ఉన్నాడు. అంతిమ అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఫస్ట్ యేసయ్యకు ముందు అతను రాబోతున్నాడు. గట్టిగా ఉన్నవారు నిలబడరు, వాడిని జయిస్తారు, వారితో పోరాటం చేస్తారు. కాబట్టి బలహీనతగా ఉన్నవారు వాని కాపుదలలో, వాని కాపరత్వంలో. ఎందుకంటే యేసయ్య నేనే అని చెప్తాడు. నేనే అన్నీ ఉల్టా సీదా ఉల్టా ఆ ఇచ్చుక మాటల చేత దేవుని యేసయ్యను హేయముగా, బలిని హేయముగా, అసహ్యంగా చేసి వాడే గొప్పగా చేసుకొని వాళ్ళందరూ మోసం చేయబోతున్నాడు. మరొక దఫలు వాక్యం లేకపోతే కూడా మోసపోతా. కాబట్టి గొర్రెల కాపరి ఆయన స్వరాన్ని నువ్వు ఆలక్ష్యం చేస్తే నీవు కూడా ఐగుప్తుల్లోగా అయిపోతావు. ఆయన కాపరత్వం నువ్వు హేయంగా చూస్తున్నావు, ఆయనతో కలిసి భోజనము. అందుకోసం తలుపు యొద్ద నేను తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం వింటాడో వాని యందు నేను, నా యందు వాడు కలిసి ఏం చేస్తాం? భోజనము.
నాతో అతడు నేను కలిసి భోజనం చేసే విధంగా అనుబంధం పెంచుకోవాలి. ఐగుప్తులాగా హేయంగా కాపర్లు అంటే నాకు ఇష్టం లేదు, బలి అంటే నాకు ఇష్టం లేదు అంటే లోకంతోనే నువ్వు భోజనం చేస్తావు. ఎవరితో నువ్వు కలిసి భోజనం చేస్తావు? సాతానుతో. భోజనం అంటే ఏంటిది? సంతోషము. సంతోష హృదయానికి ఎప్పటికీ విందు కలుగుతుంది. శ్రమపడి వారు ఎప్పటికీ దుఃఖం. చదవండి సామెతలు. ఇలా చెప్పకుండా పోతే చాలా వాక్యాలు వస్తూనే ఉంటాయి. ప్రతిదిన బిళ్ళారా మనకు దేవుడు తెలియజేస్తూనే ఉంటాడు. సామెతలు 15వ అధ్యాయము 15వ వచనం. ఆ బాధపడు వారి దినములన్నీ ఆ శ్రమకరములే, సంతోష హృదయము ఆ నిత్యము విందు. అంటే భోజనం అంటే సంతోషం నీ హృదయానికి, అవునా కాదా? సంతోషం కదా. ఏ ఫంక్షన్ అయినా భోజనం లేకపోతే ఏం ఫంక్షన్ అది కదా. ఇంకా 2-3 ముక్కలు వేయలేదని ఇంకా వాళ్ళకి ఇంకా ఆ ఫంక్షన్ ఉంటేనే ఉండకపోతే అది అందుకోసం ఉంటుంది కదా. పెడితే పెళ్ళి కొడుతుంది, పెట్టకపోతే ఇది సామెత అందరికీ, అవునా కదా. ఆ ఫంక్షన్ పోతే 4 ముక్కలు దొరకకపోతే మనము వెళ్తే పడతాం, అవునా కాదా. అంటే 4 అవునా ఇంట్లో తినలేము అంటే తింటాము, ఇంట్లో అంతకంటే ఎక్కువ దండిగా తింటాము. కానీ ఫంక్షన్లో అవి తింటేనే మనకు సంతోషం. అది ఆ ఫంక్షన్ గొప్పగా జరిగినట్లు లెక్క కదా. మనకు సంతోషము అంటే విందు ఎప్పుడు సూచన? సంతోషానికి సూచన. కాబట్టి ఈ లోకంలో సంతోషం లేదండి, విందు లేదు వాళ్ళకు, సుభోజనము లేదు, ఆత్మీయ భోజనము. అందుకోసం అల్లాడిపోతున్నారు. కానీ గొర్రెల కాపరంటే బలి అంటే వాళ్ళకు హేయం. మరి మీరు కూడా ఒకప్పుడు హేయంగా అసహ్యంగా ఉన్నారు, ఏదో ఒక కులంలో ఏదో ఒక మతంలో. కానీ దేవుడు మిమ్మల్ని ఆకర్షణ చేసుకొని తన కాపర్ల ద్వారా రక్షణలో నడిపించాడు కదా. నిజమైన ప్రధాన కాపరి మన కోసం ప్రాణం పెట్టిన ఆ బలి అర్పణ మనకు తెలియజేసినప్పుడు మన హృదయంలో అది గొప్పగా వెలుగుగా జీవంగా సంతోషంగా కలిగి యేసయ్యను నమ్ముకున్నాం. ఇప్పుడు యేసయ్య మన కాపరి, తన గొర్రెలకే ప్రాణం పెడతాడు, అందరికీ పెట్టాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి స్థలాలు తీసుకుపోతాడు, మేత స్థలాలు బలిష్టంగా మనల్ని తయారు చేయటానికి. అంటే సమృద్ధి వాక్యమైన ఆహారంలో తీసుకుపోతాడు, అర్థమయ్యే విధంగా చేస్తాడు. ఎందుకంటే వాటి కొరకు నేను ఒక దొడ్డిని తయారు చేసి, దొడ్డి అంటే ఏంటిది? పశువుల పాక, పశువుల శాల. మంచి దొడ్డిని అంటే మంచి పశువుల శాల, వాటి విశ్రాంతి చేయటానికి, విశ్రమించటానికి. అలాంటి సహవాసం నడిపిస్తాడు, నెమ్మది కలిగే సహవాసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ఇది హేయంగా చేసుకోవద్దు. రేపు అసలైన ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన కాపరి వచ్చి వాడబడిన కిరీటానికి బదులుగా ఇదివరకు చూడలేనటువంటి నరకంలో పడేస్తాడు. ఎందుకంటే ఆయన బలియాగం నువ్వు ఎగతాలు చేసావు కదా, ఆయన బలియాగం నువ్వు హేయంగా చూసావు కదా, నీ ప్రవర్తన ద్వారా ఇష్టపడలేదే. ఆయన కాపరత్వంలో హేయంగా చూసావు కదా, కాబట్టి నీకు ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా. అందుకోసం ఆయన కాపరత్వంలో ఆయన యొక్క బలియాగం ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ఈ లోకమనే ఐగుప్తులు మనని హేయంగా చూసి దాడి చేస్తారు, అవమానపరుస్తారు, కించపరుస్తారు. కానీ మనం ఆ ప్రధాన కాపరి యొక్క తత్వంలో, ఆత్మల కాపరి యొక్క అధ్యక్షతతో నడిపించబడితే, విశ్వాసం ఆయన వైపు చూస్తే తప్పిపోయిన మనమందరం మళ్ళీ సరిచేయబడుతూ ఈ లోకం మీద జయం పొందుకుంటాం. వాళ్ళు ఎవరైతే మనం హేయంగా చూశారో వాళ్ళను తాడదీస్తారు. ఆయన రెండో రాగడ భయంకరంగా రాబోతున్నాడు, ప్రేమగా రాడు, రాజాదిరాజుగా వస్తున్నాడు. ఆ రాజు తీర్పు చెప్తాడు తన గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి. ఆయన మాట వినని వాళ్ళకు, తన కాపరత్వంకి హేయంగా చూసిన వరకు, ఆయన బలిని హేయంగా చూసిన వారు నరకంలో బలేస్తాడు. అంతే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను బలి ఎందుకు గావించాను? నేను మానవుడిగా అవతరించి ఎందుకంటే మీరు ప్రమాదంలో పడిపోకుండా. ఆ బలిని మీరు హేయంగా చూశారు, అసహ్యంగా చూశారు. నా గొర్రెల కాపరి, నేను మంచి గొర్రెల కాపరిని, తన గొర్రెల కాపరి తన ప్రాణం పెట్టును. సో నేను ఇలా కాపుదలాగా కాపరిగా ఉన్న నా కాపరత్వంలో మీరు హేయంగా అసహ్యంగా చూశాను. అందుకోసము మీరు ఏడు ఉండాలి? దుష్టుడి యొక్క అనుచరులు ఏడు ఉండారు నరకంలో. వాడు అనుసరించారు కనుక వాని దూతలు అనుసరించారు కనుక మీరు కూడా నరకంలో అగ్నిగుండెలో పడేస్తాడు. అది న్యాయమైన తీర్పు అదే. కాబట్టి దేవుని యొక్క కాపరత్వంలో ఆయన బలియాగం ద్వారా ఆయన వైపు విశ్వాసంగా మన జీవితాన్ని, ఐగుప్తని ఆశలైన ఈ శరీరాన్ని మనం అదుపు చేసుకోవాలి. అదుపు దేవుడితో సహవాసం లేకపోతే అదుపు లేకుండా ప్రవర్తించిన మాటలు కానీ, క్రియలు కానీ, ఆలోచన, ఈ శరీరం దేని నుంచి విడుదల పొందాలంటే ఆయన బలియాగం సడజొచ్చి క్షమాపణ పొందుకొని మళ్ళీ ఆయన ఆత్మల కాపరి కనుక ఆయన కాపరత్వంలో క్షేమంగా నడిపించబడదాం. ఆయనతో అనుబంధంగా ముందుకు సాగుదాం. దేవుడి వాక్కుల చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ సరి చేసుకునే విధంగా ప్రార్థనకి ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఇదిగో ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి. కాపర్లు, ఇజ్రాయెల్ ప్రజలు కాపరులు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, కానీ ఐగుప్త వాసులకు హేయమని, బలి కూడా హేయమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం కనుక ఈ లోకమనే ఐగుప్తుల్లో, అనగా ఈ లోకమైన ఐగుప్తులు మన శరీర కోరికల ప్రకారం నడిచేవారు. అయితే మేము కూడా శరీరం ఎలా చెబితే శరీర కోరికలు భూ సంబంధమైన మనసు కలిగే విధంగా ఉన్నా కూడా అది ఐగుప్తుల యొక్క హేయమైనటువంటి ఆయన బలికి విరుద్ధమైనది, ఆయన కాపరత్వముగా విరుద్ధమైన విధంగా మరి ఆయన గొర్రెలమని చెప్పుకుంటూ మరి ఇదిగో ఈ లోక ఐగుప్తుల్లాగా ప్రవర్తిస్తే ఆయన బలిని మనము హేయంగా చూసిన వారంగా, ఆయన కాపరత్వంలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్న యేసయ్య కాపరత్వాన్ని కూడా హేయంగా చూసిన వారంగా ఉంటాం. ఆయనతో ప్రభు కలిసి సహభోజనము అయ్యా ప్రభు సంతోషం కలిగే జీవితం ఉండదని నీ వాక్యం ద్వారా మాకు చెప్పావయ్యా. ప్రభు చెవిగలవారు ఆత్మ చెప్పిన మాటలు గ్రహించినట్టుగా ప్రభు విన్నారు వారికి ధన్యతగా ఈ సమయంలో తండ్రి ప్రార్థనకు ఏకీభవించిన వారు, ప్రార్థనకు మూలుగుతున్న వారికి నువ్వు కటాక్షించి ఆ హేయమైన రీతిగా ఐగుప్తులు అనగా ఈ శరీర కోరికల వైపున వెళ్ళకుండా మనసు కలిగి ఉండకుండా నీ వైపుగా బ్రహ్మ విశ్వాసం కలిగి ఆత్మల కాపరిని యేసయ్య ఆ గొర్రెల కాపరి మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన సెలవిచ్చిన ఆ మాటకు లోబడి ముందుకు సాహించమని ప్రార్థన చేస్తారు. ఈ వారంలో ఎలా నడిపించబడ్డారో ఆత్మల కాపరికి చెప్పినట్టుగా చేశారా, లేకపోతే మనసుకు నచ్చినట్టుగా శరీర మనసుతో వాళ్ళకు నచ్చినట్టుగా ప్రవర్తించారు. వాళ్ళకి ప్రభు బేరీజులు వేసుకుని ప్రభువా విడుదల పొందుటకు ప్రభువా ప్రార్థన చేసేటప్పుడు కటాక్షించమని ప్రార్థన చేస్తాం. అయ్యా ఎవరికి వారు విమర్శించుకొని ప్రభువా ఐగుప్తులాగా ఉండకూడదు ప్రభువా, యేసయ్య కాపరిలో నేను గొప్పగా క్షేమంగా ఉంచాను అనే బలియాగం ద్వారా మీరు విడుదల పొందుకుని పరిశుద్ధపరచబడుతున్నని మరొకసారి ప్రభువా వారి జీవితాన్ని సవరించుకొని ఆత్మల కాపరి అయిన యేసయ్య ఆ అధ్యక్షుల వైపున అదిగో ప్రభు సమర్పణ చేసుకొని తప్పిపోయిన ప్రతి ఒక్క జీవితాన్ని సరిచేయబడే విధంగా ప్రార్థనకు ఏకీభవించినప్పుడు కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బలియాగం ద్వారా మళ్ళా నీ కాపరత్వంలో నీ కృప ద్వారా క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణం ఆత్మనికి అప్పచెబుతూ ఈ వారంలో ఉన్న ప్రతి దుష్కార్యాన్ని బట్టి మనం క్షమిస్తున్నామని ఐగుప్త పోకుండా పోకుండా నీ కాపరత్వంలో ప్రభువా స్తోత్రము తన హెబ్రీలు ప్రభు ఇజ్రాయేలు ప్రభువా యోధా అయ్యా నీ మాటగా జీవించేవారుగా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నియంత్రణ ఉండుగాక. ఇక ప్రభా ఈ నామానికి మహిమార్థంగా మాతో మాట్లాడేందుకు వందనాలు. నీవే ఆత్మల కాపరివి, నీవే కాపరత్వం, నీ కాపరత్వంలోనే మాకు క్షేమం ఉంటుందయ్యా. అదిగో ప్రభా నీ బలియాగం ద్వారా మాకు విడుదల ఉంటుందని నమ్మి ఇదిగో ప్రభా ఈ ప్రార్థనకు ఏకీభవించి నీ ఆశీర్వాదమైన నీ జీవంలో పాలు పొందే విధంగా సిద్ధపరచుమని నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 May the God bless you. Praise the Lord.